హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా ఇరాన్ల శాంతి చర్చలు ఫెయిల్ అయ్యాయని వినే ఉంటారు. ఇప్పుడు యుద్ధం తిరిగి మొదలవుతుంది. రెండు దేశాలు చాలా రేర్ టైప్లో అయితే సీజ్ ఫైర్ని పెట్టుకున్నాయి. మనం రష్యా యుక్రెయిన్ వార్ని చూస్తే ఒక పక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఇంకో పక్క శాంతి చర్చలు కూడా జరుగుతాయి. దాదాపు ఏ యుద్ధంలో అయినా సరే ఇలానే ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం శాంతి చర్చలు జరుపుకోవడానికే 2 వారాలు యుద్ధాన్ని ఆపుదామని సీజ్ ఫైర్ని ప్రకటించారు. కానీ ఆ డెడ్లైన్ ముగిసేలోపే సీజ్ ఫైర్ కూలిపోయింది. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద రివర్స్ గేమ్ని అయితే మొదలుపెట్టింది. ముందు ఈ శాంతి చర్చల విషయానికి వస్తే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అరేంజ్ చేసింది. అమెరికా పాకిస్తాన్ని మీడియేటర్గా ముందుకు నెడితే ముందైతే ఇరాన్ పాకిస్తాన్ని మీడియేటర్గా యాక్సెప్ట్ చేయలేదు. కానీ తర్వాత మరలా ఒప్పుకుంది. చర్చలు జరపడానికి అమెరికా మేము దాడులు ఆపుతామంది. ఇరాన్ మేము హోర్ముజ్లో టెంపరరీగా షిప్స్ని అలో చేస్తామని చెప్పింది. అమెరికా డిమాండ్ అయితే మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తాన్ని ఆపేసి మీ నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని నాశనం చేసేయాలి, బలిస్టిక్ మిజైల్ రేంజ్పై లిమిట్ పెట్టాలి, మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రాక్సీస్కి సపోర్ట్ని ఆపేయాలి. అలా చేస్తేనే మేము యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పింది. ఇంకో పక్క ఇరాన్ మా యురేనియం ఎన్రిచ్మెంట్ గురించి మీరు ఇంకెప్పుడు మాట్లాడకూడదు, అది మా హక్కు అని ఒప్పుకోవాలి, మిడిల్ ఈస్ట్లో ఉన్న మీ మిలిటరీ బేస్లు మొత్తాన్ని ఎత్తివేసి ఇంకెప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మా మీద కానీ మా ప్రాక్సీస్ మీద కానీ అటాక్ చేయమని గ్యారంటీ ఇవ్వాలి, అలాగే హోర్ముజ్లో వెళ్ళే ప్రతి షిప్ నుండి $2 మిలియన్ ఫీజుని కలెక్ట్ చేసేలా మాకు అథారిటీ ఉందని మీరు రికగ్నైజ్ చేయాలి, అలా చేస్తేనే ఈ యుద్ధం ఆగుతుందని డిమాండ్ చేసింది. ఇస్లామాబాద్లో ఈ డిమాండ్స్ కొంచెం కూడా మ్యాచ్ అవ్వకపోవడంతో చర్చలు ఫెయిల్ అయ్యాయి. వెంటనే ట్రంప్ హోర్ముజ్ని ఇరాన్ కాదు మేము బ్లాక్ చేస్తున్నామని ప్రకటించాడు. ఆల్రెడీ అమెరికా హోర్ముజ్లోకి వార్షిప్స్ని పంపింది. ఇరాన్ కూడా వెనక్కి వెళ్ళండి లేదంటే అటాక్ చేస్తామని లాస్ట్ వార్నింగ్ని ఇష్యూ చేసింది. అయితే అవి హోర్ముజ్లో ఇరాన్ పెట్టిన మైన్స్ని క్లియర్ చేయడం కూడా మొదలుపెట్టాయి. లాస్ట్ వీడియోలో ఈ ఫీజ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇరాన్ ఒక న్యాచురల్ చోక్ పాయింట్ అయిన హోర్ముజ్లో ఇల్లీగల్గా ఫీజ్ కావాలని డిమాండ్ చేస్తుంటే ట్రంప్ దానికి అడ్డు చెప్పడం కాకుండా ఫీజ్ కలెక్ట్ చేయాల్సి వస్తే మేమే కలెక్ట్ చేయాలని చెప్పాడని మాట్లాడుకున్నాం. ఇరాన్ హోర్ముజ్ని బ్లాక్ చేసింది, సో మేము మిలిటరీతో హోర్ముజ్ని ఓపెన్ చేస్తే సేఫ్ పాసేజ్ ఇస్తున్నందుకు మేము టోల్ బూత్ పెట్టి ఫీజు తీసుకుంటామని చెప్పాడు. కానీ నెక్స్ట్ డేనే సీజ్ ఫైర్ జరిగింది. ఇప్పుడు టాక్స్ ఫెయిల్ అయ్యాక హోర్ముజ్ని బ్లాక్ చేయడానికి అమెరికా మిలిటరీని పంపింది. ప్రజెంట్ అయితే ఒకటే చెప్తుంది, మేము ఇరాన్ పోర్ట్స్ నుండి వచ్చే షిప్స్, ఇరాన్ పోర్ట్స్కి వెళ్లే షిప్స్ని హోర్ముజ్లో బ్లాక్ చేస్తాం. ఇంకో పక్క మిగిలిన దేశాల షిప్స్కి హోర్ముజ్ని ఓపెన్ చేస్తాం. ఇరాన్ గల్ఫ్ దేశాలు ఆయిల్ అండ్ గ్యాస్ని అమ్ముకోకుండా హోర్ముజ్ని బ్లాక్ చేసింది. ఇండియా, పాకిస్తాన్ లాంటి కొన్ని శత్రువు కాని దేశాలకు వెళ్తున్న షిప్స్లో కొన్నింటిని మాత్రానికి వదిలి ఈ దేశాలు పూర్తిగా ఎదురు తిరగకుండా రిలీఫ్ ఇస్తూ సేఫ్ గేమ్ ఆడింది. ఇంకో పక్క ఇరాన్ హోర్ముజ్ ద్వారానే తమ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే రివర్స్లో హోర్ముజ్ ద్వారా ఇరాన్ ఆయిల్ బయటికి వెళ్లకుండా బ్లాక్ చేస్తూ ఇంకో పక్క మైన్స్ని క్లియర్ చేస్తూ అలాగే ఇరాన్ చేసే అటాక్స్ని స్టాప్ చేస్తూ మిగిలిన దేశాలకి హోర్ముజ్ని ఓపెన్ చేస్తామని చెప్తుంది. ముందైతే 2 డిస్ట్రాయర్స్ వెళ్ళి మైన్స్ని క్లియర్ చేస్తున్నాయి. మరిన్ని అమెరికన్ వార్షిప్స్ హోర్ముజ్ వైపే వెళ్తున్నాయి. ప్రజెంట్ ఇలా ఓపెన్ చేస్తామంటుంది కానీ తర్వాత ఇరాన్ లాగానే ఫీజ్ అంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఈ రెండింటిలో ఏ దేశమైనా సరే ఫీజ్ సిస్టమ్ని కొత్తగా తీసుకురావాలని చూస్తే ప్రపంచ దేశాలు ఒప్పుకోవు. ఎందుకని ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఫైనల్గా అమెరికా అయితే రివర్స్లో ఇరాన్కే హోర్ముజ్ని బ్లాక్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఇరాన్ కనుక దాన్ని ఆపలేకపోతే ఈ వార్లో అమెరికాకి సరెండర్ అవ్వకుండా చేసే ముఖ్యమైన లెవరేజ్ని పోగొట్టుకోవటమే కాదు, ఆయిల్ మీదే రన్ అవుతున్న ఎకానమీ కొలాప్స్ అయ్యి వీక్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. మరి హోర్ముజ్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.